హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు ఇలాగా దేవుని సన్నిధానంలో మనం అందరము కలిసి కుటుంబముగా చేరి దేవుని స్తుతించే కృప దేవుడు మనకి ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? పక్కన ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఒకవేళ పక్కన వాళ్ళతో కోపం మేము లేకపోతే ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి. శత్రువులు అయితే చెప్పొద్దండి, పర్లేదంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి, పర్లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం. ప్రియులారా, మహాపరిశుద్ధ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవ, మా ప్రభు, మా యేసయ్య నీ పాసనెందుకు వస్తున్నాం నాయన. మా పరలోకపు తండ్రి, నీ బల్ల దగ్గర కూర్చున్నాం ప్రభువా. మాకు ఆహారం దయచేయండి తండ్రి, ఆత్మీయ ఆహారం దయచేయండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము జీవిస్తాము తండ్రి. వినగలిగిన చెవిని గ్రహించే మనసు మాకు అనుగ్రహించండి. నన్ను నీ శిలువచరణం మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా మేము చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 27th చాప్టర్ 9th verse. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి కొన్ని సంగతులు మనము ధ్యానించుకోవడం మంచిది. తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచున్నట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును ಸಂತೋಷಪರುಚುನು. ತೈಲವು ಸುಗಂಧ ದ್ರವ್ಯಗಳು ಹೇಗೋ ಮಿತ್ರನ ಸಂಭಾಷಣೆಯಿಂದ ಅನುಭವಕ್ಕೆ ಬರುವ ಸ್ನೇಹ ರಸವು ಹಾಗೆ మనోహర. ఎంత బాగా రాశారు కదా, ఎంత క్లీన్గా ఉంది కన్నడలో. ఆయింట్మెంట్ అండ్ పర్ఫ్యూమ్ డిలైట్ ద హార్ట్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ఎ మ్యాన్స్ ఫ్రెండ్ గివ్స్ డిలైట్ బై హార్డీ కౌన్సిల్. స్నేహితుడు మాట్లాడితే అట చాలా హృదయానికి సంతోషం కలుగుతుందంట. ఒక రూమ్లో మంచి సెంట్ ఉంటే, మంచి పర్ఫ్యూమ్ వేసుకుంటే ఎట్లా సుగంధం వస్తుందో, ఎలా సువాసన వస్తుందో, అలాగా మంచి స్నేహితుడు మాట్లాడితే, కొద్దిసేపు మాట్లాడితే అట హృదయం నిండా ఒక రకమైన సమాధానము, సంతోషపరుస్తుందంటండి. అలాంటి అనుభవాలు మీకున్నాయా? స్నేహితులు ఉన్నారా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఎస్ఆర్ నో పర్లేదండి, ఉంటే మంచిది, లేకుంటే పర్లేదు, ఏమో దాంట్లో తప్పేముంది. మామూలుగా అయితే ఈ లోకంలో చాలా కష్టమైపోయి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండడము, లేకపోతే స్నేహితులు ఉండడము చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే మామూలుగా చిన్నప్పుడు అందరూ స్నేహితులే కదండి. మన స్కూల్లో ఒకసారి చిన్నపిల్లలను అడిగితే మొత్తం ఊరంతా ఫ్రెండ్సే కదా. కానీ వయసు పెరిగే కొద్దీ, సమయం పెరిగే కొద్దీ ఫ్రెండ్స్ చాలా తక్కువ అయిపోతూ ఉంటారు. చాలా వయసు పెరిగే కొద్దీ మిత్రులు తగ్గిపోతూ ఉంటారండి. అవునంట కదా? చెప్పండి మీరు. కొంతమందికి అసలు ఫ్రెండ్సే ఉండరు. ఎందుకు? అన్ని రంగులు చూసేశారు కాబట్టి. స్వార్థము చాలా కళ్ళారా దగ్గరగా చూసేశారు కాబట్టి ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదని లైఫ్ మీద, పక్కన లైఫ్ మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎవరి లైఫ్ వాడికే. ఏదో అప్పుడప్పుడు మాట్లాడుకుంటా, అప్పుడప్పుడు టీ తాక్కుంటా, అప్పుడప్పుడు ఉంటుంది. అంతేగాని పూర్తిగా స్నేహంతో ఉండిపోవడము, ప్రాణానికి ప్రాణ స్నేహితులు అనిపోవడం, అవన్నీ పెద్ద పట్టవండి ఇప్పుడు. అవునా కదా? అప్పట్లో ఉండే వాళ్ళు ప్రాణ స్నేహితులు ఉన్నారా? ఉంటారు. యవనస్తుల టైంలో ఉంటారు. యంగ్లో ఉన్నప్పుడు ఫుల్ దోస్తు, జిగిరి దోస్తు అదే ఉంటాయి. తర్వాత రాను తగ్గిపోతూ ఉంటుంది. కానీ నిజానికి బైబిల్లో చాలా గొప్ప స్నేహాలు ఉన్నాయి, గొప్ప ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు దాని వైపు పోకుండా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒక ఫస్ట్ విషయం ఏంటి చెప్పండి? మిత్రుడు మాట్లాడితే హృదయానికి చాలా సంతోషం కలుగుతుందంట. ఇంకా కొన్ని విషయాలు చూడండి. ఇక్కడ 17వ వచనం చూడండి. అలాగే 27వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. As iron sharpens iron, so a man sharpens the countenance of his friend.
ಕಬ್ಬಿಣವನ್ನು ಹೇಗೋ ಮಿತ್ರನ ಬುದ್ಧಿಯನ್ನು ಹಾಗೆ ಹರಿತ ಮಾಡುವನು. అంటే ఒక ఇనుము ఇంకొక ఇనుముని ఎలా పదునెక్కిస్తుందో, ఇప్పుడు కత్తిని పదునెక్కించాలంటే ఏం చేయాలి? ఇనుముతోనే పదునెక్కించాలి, అవునా కదా? ఆ ఇనుము ఫుల్ ఫాస్ట్గా తిరుగుతూ ఉంటే దాన్ని పెట్టి షాప్ చేస్తారు కదా. ఇనుముని ప్లాస్టిక్తో పదునెక్కించలేం, అవునా కదా? అలా ఇనుము ఎలా పదునెక్కిస్తుందో ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడిని బుద్ధి చెప్తారంట, వివేకం చెప్తారంట, పడిపోకుండా నిలబెడతాడట. ఆమె చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ షో యువర్ ఫ్యూచర్. నీ ఫ్రెండ్స్ ఎవరో నాకు చూపి, నీ ఫ్యూచర్ అంటే నేను చూపిస్తానని. ఎందుకంటే నిజానికి మనం ఎవరితో ఉంటాం వాళ్ళగా అయిపోతాం, అంతే. ఇట్స్ ఫ్యాక్ట్, అంతే, దానికి ఎవరేం అనలేరు. క్రైస్తవులకి ఫ్రెండ్షిప్ కంటే కూడా ఫెలోషిప్ చాలా ప్రాముఖ్యం. మనకి స్నేహం కంటే సహవాసం చాలా ప్రాముఖ్యం. మన భాషలో, క్రైస్తవుల భాషలో మనకేమది? సహవాసం చాలా ప్రాముఖ్యం. మనం పడిపోకుండా ఉండాలంటే, బైబిల్లో జ్ఞానం పెరగాలంటే, వివేకం రావాలంటే ఒకటే క్వశ్చన్ ఏం రాదు. ఆ సహవాసంలో ఎన్నో అద్భుతమైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. అందుకే ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉందరో, 2-3 చేరి ఉంటారు అక్కడ నేను ఉంటాను అని దేవుడు. మంచిది, ఇంకా ముందుకెళ్దాం. ఏం చెప్పుకున్నా చెప్పండి. ఫస్ట్, స్నేహితుడు మాటలు చాలా హృదయానికి సంతోషం కలిగిస్తాయట. రెండవది ఏంటి? ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడిని చెప్పండి బలపరుస్తాడు. ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడిని బలపరుస్తాడు, బుద్ధి చెలగ చేస్తాడు. జాగ్రత్తగా వినండి. స్నేహితుడు ఎందుకు మనకి స్నేహితులు తగ్గిపోతారంటే, చాలా మటుకు మనకి నిజాలు వినడం ఇష్టం ఉండదండి, అవునా కదా? ఎవరైనా పొగిడితే బాగా ఇష్టం, ముఖం మీద ఉన్నట్టు చెప్తే మనకి అంతగా నచ్చదు. కానీ స్నేహితులుగా నా అలవాటు ఏంటి? ఎక్కువ ముఖం మీద ఉన్నట్టు చెప్పేస్తారు మామూలుగా, అవునా కదా? బాగుంటే బాగుంటుందని చెప్తారు, లేదంటే అట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది మనకు? ఒకసారి మన ఈగో హర్ట్ అయిపోయి నా స్నేహితుడు నువ్వు అనర్హు అని చెప్పి కట్ చేస్తుంటాం. ఒక ఏదో స్టడీ చేసినారంటే, నాకు తెలియదు, మరి నేను చేసింది కాదు, ఏదో రాష్ట్రారు చెప్తున్నాను అంతే. ఒక ఫ్రెండ్షిప్ నిలబడాలంటే కనీసం ఒక 7 సంవత్సరాలు పడుతుందంట. ఎన్ని సంవత్సరాలు? కనీసం 7 సంవత్సరాలు బాగా కలిసి ఉంటే అప్పటి నుంచి కొంచెం ఫ్రెండ్షిప్ ఏమన్నా కొద్దిగా నమ్మకంగా ఉన్నట్టు, లేకపోతే అసలు కష్టమే. నిజానికి ఒక ఫ్రెండ్షిప్ పెరగాలంటే కనీసం చాలా టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది, అవునా కదా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమైపోతుంది. చాలామంది అందరూ డిస్కనెక్టెడ్గా ఉన్నారు, అవునా కదా? ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ నాకు సంబంధం లేదన్నట్టు ఉన్నారు, అవునా? ఎందుకంటే మనకు అనుభవం లేదు కాబట్టి. ఒక స్నేహితుడు, ఒక ప్రాణ స్నేహితుడు, ఒక మంచి స్నేహితుడు ఉన్న అనుభవం మనకి లేదు కాబట్టి. సరే, ముందుకెళ్దాం. 5వ వచనం 6వ వచనం చూడండి. నా మెసేజ్ అంతా మెయిన్ కాన్సన్ట్రేషన్ దీని మీద రోజు. 5వ వచనం 6వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. 6వ వచనం చూడండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. 6వ వచనం చూడండి. మేలును కోరి ಸ್ನೇಹಿತುಡು ಗಾಯములు చేయును, ಮಿತ್ರನು ಮಾಡುವ ಗಾಯಗಳು ಮೇಲಿಗಾಗಿಯೇ, ಶತ್ರುವಿನ ಮುದ್ದುಗಳು ಹೇರಳವಾಗಿದೆ, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఇంగ్లీష్లో చూడండి, ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ అ ఫ్రెండ్. ఇప్పుడు ఈ మాట మీద ఒకసారి గమనించండి. స్నేహితుడు చేసే గాయాలంట మేలు కోసం. మేలు కోసం అనండి, చెప్పండి, మేలు అనండి, మేలు కోసం. స్నేహితుడు గాయం చేస్తే మేలు కోసం గాయం చేస్తారంట. ఇదేమన్నా మాటకు అర్థం ఉందా? ఇంగ్లీష్లో చాలా అద్భుతమైన మాట వాడినారండి. ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ అ ఫ్రెండ్. ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ కాదు, ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ అ ఫ్రెండ్. అంటే నమ్మకమైన స్నేహితుడు కాదు, స్నేహితుడు చేసే గాయములు కూడా నమ్మదగినవట. అర్థమవుతుందా మీకు? స్నేహితుని గాయములు నమ్మదగినవి. అంటే స్నేహితుడు నీకు గాయం చేస్తే ఆ గాయాన్ని నమ్మేయచ్చట. మీకు అర్థం కావడానికి కరెక్ట్గా చెప్తాను చూడండి. నేను వచ్చి మీ దగ్గరకు వచ్చే చిన్న కత్తినో చిన్న ఏదైనా బ్లేడ్ తీసుకొని మీ చర్మని కోసినాను అనుకోండి, మళ్ళీ మీరు నా దగ్గర వస్తారా? అదే డాక్టరు అదే బ్లేడ్ తీసుకొని నేను నీ చర్మని కోసినాడు అనుకో, మళ్ళీ డాక్టర్ దగ్గర పోతావా? డబ్బులు ఇచ్చి మరి పోతావు. ఎందుకు? నా గాయానికి ఆయన గాయం తేడా ఏంటి? ఆయన గాయము నమ్మదగినది. మెసేజ్ అండి అదే. ఆయన గాయము, డాక్టర్లు చేసే గాయము నమ్మదగినది, నమ్మగలవు. ఎందుకంటే ఆయన చేస్తున్న గాయము ఇట్స్ ఎ క్లినికల్ వూండ్, సర్జరీ, అది ఇట్స్ అన్ ఆపరేషన్. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు చేసే గాయాలు చెప్పండి, ఆ మాట చెప్పండి. నమ్మదగినవి. విచిత్రం ఏంటో తెలుసా? డాక్టర్లు చేసే గాయాన్ని మనం నమ్మగలం, కానీ దేవుడు చేసే గాయాన్ని నమ్మలేము. ఎందుకు? డాక్టర్ ఎంత గాయం చేసినా నమ్మేస్తాం కదా డాక్టర్ని, మళ్ళీ డబ్బులు ఇచ్చి నెక్స్ట్ టైం పోతాం కదా. కానీ దేవుడు ఒక్కసారి గాయం చేస్తే ఇంకొకసారి చర్చి వైపు చూడకూడదు అనిపిస్తుంది, ఇంకొకసారి అటువైపు రాకూడదు అనిపిస్తుంది, ఇంకొకసారి ప్రార్థన చేయకూడదు అనిపిస్తుంది, ఇంకొకసారి విశ్వాసం ఉండకూడదు అనిపిస్తుంది, ఇంకొకసారి నమ్మకూడదు అనిపిస్తుంది, ఇంకొకసారి దేవుడే వద్దనిపిస్తుంది. ఎందుకు? డాక్టర్ అంత ఈజీగా నమ్మగలిగి దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నాము? డాక్టర్ గాయాలు నమ్మదగినవి, కానీ దేవుని గాయాలు నమ్మదగినవి కదా. దేవుడు గాయం చేస్తున్నప్పుడు నమ్మకంగా గాయం చేస్తారండి. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన గాయాలు కూడా నమ్మదగినవి. అది నా మెసేజ్ అంత ఈరోజు. స్నేహితుడు చేసే గాయములు నమ్మదగిన గాయాలు. ఈ మాట వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్. వూండ్స్ ఎలా ఫెయిత్ఫుల్గా ఉంటాయి? గాయాలు నమ్మకంగా ఎట్లా ఉంటాయి అంటే అంతే. ఆ గాయము, ఇది ఆపరేషన్ జరిగిన గాయం ఎట్లాంటిది తెలుసా? చాలా మంచి గాయం అది. ఎందుకు? నీ లోపల ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయింది కాబట్టి, నీ లోపల నీకు హానికరమైంది నీ బాడీలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి, నిన్ను చంపేసేది దేవుడిని లోపల తీసేశారు కాబట్టి గాయమైంది. ఆ గాయం మంచిదే. దేవుడు కొన్ని పనికిరాని మన జీవితంలో తీసేస్తున్నప్పుడు గాయం అయితే ఆ గాయము మంచిదే. కొన్ని మంచి గాయాలు చేస్తారండి దేవుడు. ఆమె చెప్పట్లేదు ఎవరు. ఒకసారి ముందుకెళ్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం వస్తుంది చూడండి. మొన్న మధ్య ఒకసారి మనం దీన్ని ధ్యానం చేసుకున్నాము, మీకు గుర్తుందో లేదో మరి, చాలా రీసెంట్గానే. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతున్నాం, వినండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయనని తీసి పారవేయును. 5వ వచనం చూడండి. ఓకే, ఒకసారి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఇది చాలా అద్భుతమైన సంగతి. దేవుడు ఏమంటున్నట్టు, యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నాలో పనికిరానివన్నీ, ద్రాక్షావల్లిలో పనికిరాని తీగల్ని దేవుడు తీసేస్తాడట. వినాలి. దేవుడు పనికిరానివి తీసేస్తాడట, పనికొచ్చేదాన్ని వదిలేస్తాడా? అక్కడ చూడండి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలు కూడా తీసేస్తారట. అంటే పనికొచ్చేదానికి కటింగ్ ఉంటుంది, పనికిరాని దానికి కటింగ్ ఉంటుంది. పనికిరాని దానికి కటింగ్ ఉంటుంది, పనికొచ్చేదానికి కూడా. మొన్న అన్న వాళ్ళకి తోటకు వెళ్ళినప్పుడు అన్న చెప్తున్నప్పుడు అన్నీ నాకు బైబిల్ చదివినట్టే ఉంది. ఆ ప్రూనింగ్ చేయాలి, ప్రూనింగ్ అన్నమాట వాడినాడు అన్న. ఆ ప్రూనింగ్ కట్టింగ్లు అన్నీ చెప్తున్నప్పుడు ఇంకా బైబిల్ చదివినట్టే ఉంది. పనికొచ్చేవన్నీ మళ్ళీ కటింగ్ చేయాలి, దానికి ప్రూనింగ్ చేయాలి. పనికి రాకపోతే తీసి అగ్గిలో కాల్ చేయాలి, ఎందుకంటే ఆ వైరస్ వేరే దానికి రాకూడదని తీసి కాల్ చేయాలి. ఇవన్నీ కూడా ఇక్కడ బైబిల్లో ఉన్నాయండి. ఇవి చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు చూడండి. పనికిరానివి తీసేస్తారట, పనికొచ్చే దాంట్లో కూడా మళ్ళీ కటింగ్ జరుగుతుందట. అంటే అర్థం ఏంటంటే, పనికిరాని దానికి ఎట్లో గాయం అవుతుంది, కానీ నువ్వు బాగుపడితే నీకు కూడా కటింగ్ చేస్తాడు దేవుడు. ఎందుకు చేస్తారంటే, మరి ఎక్కువగా ఫలించాలని, మరి ఎక్కువగా ఫలములు ఇవ్వాలని, ఇంకా బాగుపడాలని. బాగుపడకపోతే తీసి పడేస్తాడు, బాగుపడినా కొన్ని విషయాలు తీసి పడేస్తాడు. ఎందుకంటే ఇంకా బాగుపడాలని, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏం మాట్లాడండి అసలు. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంకా ముందుకు చూడండి. నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈరోజు 15వ వచనం మీద. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలువక స్నేహితులు అని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఆమేన్. ఇక్కడ చూడండి. మీరు నిజమైన ఫ్రెండా కాదని ఎట్లా తెలుస్తుంది? టెస్టింగ్ ఏంటంటే, మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్ నిజమైనడా కాదా అని టెస్టింగ్ ఎలా చెప్పండి? సింపుల్. నీకున్న సీక్రెట్ అన్నీ వాడికి తెలిస్తే ఆయన అసలైన ఫ్రెండ్. నీ సీక్రెట్లన్నీ ఎవరికి తెలుసుంటే వాళ్ళే నిజమైన ఫ్రెండ్. ఎవరికైనా తెలుసా మీ సీక్రెట్లన్నీ? చెప్పండి.
ఎందుకంటే నిజమైన ఫ్రెండ్ ఉన్నప్పుడు మనం సీక్రెట్లు చెప్పకుండా ఉండలేం. వీ హ్యావ్ టు టెల్ సీక్రెట్స్. సీక్రెట్స్ చెప్పిన వెంటనే నువ్వు ఓపెన్ అయిపోయిన అయిన వెంటనే ఫ్రెండ్, లేదంటే కాదు. జాగ్రత్తగా గమనించండి మాట. నేను చెప్పేది అర్థం ఉందా? నీ సీక్రెట్లన్నీ ఎవరితోనే చెప్పగలుగుతున్నావా? చెప్పగలిగితేనే స్నేహితుడు, లేదంటే కాదు. ఇంకా ఎంత ఎంత రాసుకొని పూసుకొని తిరిగినా, ఎంత టీలు తాగినా, ఎంత బయటికి పోయినా, ఏం చేసినా కూడా నీ 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 ఏమంటారు, నువ్వు ఓపెన్ అప్ కాకపోతే, నీ రహస్యాలు తెలియకపోతే ఫ్రెండే కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు ఫ్రెండ్ అయితే నిజంగా ఆయన ఏమైనా రహస్యాలు చెప్పాడు మనకు? చెప్పాడండి? ఒక్క రహస్యం కూడా ఆయన మనతో పంచుకోకపోతే మన నిజంగా ఫ్రెండ్సేనా? కాదు. ఆయన నిజంగా నీకు ఫ్రెండ్ అంటే నువ్వు ఆయనకి ఎన్ని రహస్యాలు చెప్పినావు, ఆయన నీకు ఎన్ని చెప్పాడు? ఆయన ఓపెన్ అప్ అయినాడు ఎప్పుడన్నా? ఫ్రెండ్ అట్లా అవుతాడా? దేవుడు ఇట్లా సీక్రెట్లు చెప్తాడా? చెప్తాడండి. ఒకసారి అబ్రాము భోజనం పెట్టినాడు, ఇంటికి వచ్చిన అబ్రాము ఇంటికి వచ్చి భోజనం అయిపోయింది, ఇంకా బయటికి పోతా ఉంటే అప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకున్నాడు. కానీ అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది, నేను అబ్రాహాంకి చెప్పకండి పని ఎట్లా చేయగలను అంటాడండి. ఇప్పుడు ఆయన చెప్పకపోతే పర్మిషన్ తీసుకోలేటి? దేవుడు పర్మిషన్ తీసుకోవాలి ఎవరికన్నా? లేదు కదా. కానీ దేవుడు అనుకుంటాడు మనసులో, అబ్రాహాంకి ఒక మాట చెప్పాలి కదా అన్నాడు అంటండి. ఏమంటే దేవుడే అంత గొప్ప దేవుడు అబ్రాహాముని సీక్రెట్స్ చెప్పాలనుకుంటున్నాడండి. అబ్రాహాం దగ్గర పోయి, అబ్రాహాము ఇట్లా మరి నేను ఇట్లా ఇంకా ఎవరు చెప్పలేదు, ఇట్లా ప్లాన్ అయితే ఏముందంటే ఇట్లా అనుకుంటున్నాను. వెంటనే అబ్రాహాం ఏమంటాడు? ప్రేయర్ చేస్తాడు. ఆ సాన్నిహిత్యం చూసారా? దేవుడు అబ్రాహాం సీక్రెట్ చెప్పడం ఏంటి, అబ్రాహాం దానికి విరోధం చెప్పడం ఏంటి, ఎంత ఎంత కలిసిపోయినారండి వాళ్ళు. దేవుడు మీకు ఏమైనా సీక్రెట్లు చెప్పాడు ఎంతవరకు? చెప్పాడండి. వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ వాక్యం దగ్గర నీ కళ్ళు ఆగిపోయిందా? కంట్లో నీళ్ళు వచ్చేసిందా? బైబిల్ తడిసిపోయింది ఎప్పుడైనా? అయిందండి ఎప్పుడన్నా అట్లా? అదే దేవుడు చెప్పే సీక్రెట్లు. బైబిల్ చెబుతున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి కళ్ళు బయటికి పగపోవట్లేదా? అక్కడ ఒక రకమైన సమాధానం వచ్చేసిందా? మనసంతా గొప్ప ఆనందంతో నిండిపోయిందా? అప్పుడు దేవుడు నీకు రహస్యాలు చెప్తున్నాడు అర్థం. నీ వాక్యంలో నాకు ఆశ్చర్యకరమైన సంగతులు తెలియజేయుచున్నావు. ఆశ్చర్యకరమైన సంగతులట. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం ప్రియులారా. ఏం చెప్పండి. ఫస్ట్ స్నేహితుడు అంటే ఏం చేయాలి? మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడితే చాలా ఆనందం అవుతుంది. సెకండ్ ఏం చెప్పాను చెప్పండి? సహవాసం గురించి చెప్పాను. అంటే మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, మీరు అలా తయారవుతారండి. మూడోది ఏం చెప్పండి? స్నేహితుడు నమ్మదగిన గాయములు చేస్తాడు అన్నమాట. ఇక్కడ ఇంకా చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, చాలా మెయిన్ పాయింట్కి వస్తూ ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన మాట చూడండి, మాట తీరు ఎలా ఉందో. ఇంతవరకు నేను చెప్పింది అర్థమైందా? ఇంతవరకు అర్థమైతేనే ముందుకు వెళ్ళగలం. స్నేహితుడు గాయాలు నమ్మదగినది, ఆ మాట అర్థమైంది కదా. అంటే ఒక డాక్టర్ చేసే గాయాలు లాంటివి స్నేహితుడు చేసే గాయాలు, ఓకేనా. ఇప్పుడు దేవుడట గాయాలు చేస్తున్నాడు, తర్వాత ఆయన మాట్లాడే మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాలో ఫలింపని ప్రతి తీగను తీసేస్తాడు, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలు తీసేస్తాడు. ఇప్పుడు చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులే ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి. అదొక్క మాట, నా యందు నిలిచి ఉండుడి. కన్నడలో ఏముంది మాట? నా యందు నిలిచి ఉండుట మాట ఏముంది? నెలగొండిర్రి. అబాయిడ్ ఇన్ మీ. ఇప్పుడు చూడండి, దయచేసి అర్థం చేసుకోండి ఈ మాట మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. పనికిరాని తీగల్ని తీసేసినప్పుడు దేవుడి మాటంలా, పనికొచ్చే తీగల్ని బాధ పెట్టినప్పుడు దేవుడి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే నాలో నిలిచి ఉండు. ఆ మాట ఎందుకు ఉంటుందో తెలుసా? గాయమైనప్పుడు అక్కడే ఉండడం కష్టం, వెళ్ళిపోవాలనిపిస్తుంది, వదిలేయాలనిపిస్తుంది, ఎంత దూరం అయితే అంత దూరం పరిగెత్తిపోవాలనిపిస్తుంది, ఇంకొకసారి విశ్వసించకూడదు అనిపిస్తుంది, ఇంకొకసారి నమ్మకం రాకూడదు అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు గాయమైనా సరే
నిలిచి ఉండు, నిలిచి ఉండు, నిలిచి ఉండు. ఇప్పుడు నీకేం అర్థం కాదు, నిలిచి ఉండు. నీ అవమానం నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు, ఇలాంటిది నీకు జరగకూడదు, అన్యాయం నాకు తెలుసు, కానీ నిలిచి ఉండు, నిలిచి ఉండు, నిలిచి ఉండు. ఇప్పుడు నీకేం అర్థం కాదు, అట్లే ఉండు, అట్లే ఉండు, దయచేసి అట్లే ఉండు. ఇప్పుడు నీకు కొంచెం గాయం ఉంటుంది, కానీ దయచేసి అట్లే ఉండు. ఎంత బాగా చెప్తున్నాడండి. దయచేసి అర్థం చేసుకో, ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి అర్థం చేసుకో, నిలిచి ఉండు. ఈ అధ్యాయం అంతా అదే మాట ఉంటుందండి. నిలిచి ఉండు, నిలిచి ఉండు, నిలిచి ఉండు, నిలిచి ఉండు. నీకేం జరిగినా కూడా దయచేసి నిలిచి ఉండు. అబాయిడ్ ఇన్ మీ. నిలిచి ఉండు, నిలిచి ఉండు. ఎందుకంటే ఈ టైంలో నీకు పరిగెత్తిపోవాలనిపిస్తుంది, ఈ టైంలో వదిలిపోవాలనిపిస్తుంది, ఈ టైంలో విశ్వాసం కోల్పోవాలనిపిస్తుంది, ఈ టైంలో భయంకరమైన కోపం వచ్చేస్తుంది. నాకెందుకు అన్యాయం జరిగింది, ఇది అన్యాయం ప్రభు అని అనిపిస్తుంది. కానీ దయచేసి నిలిచి ఉండు, నిలిచి ఉండు. ఎందుకంటే ఈ గాయం మంచిది ఎట్లా అవుతుంది, గాయం నమ్మదగినది ఎట్లా అవుతుంది ఇప్పుడు అర్థం కాదు, కానీ ఒకరోజు అర్థమైపోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. మన దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ఏమి చేసినా న్యాయమే, ఆయన ఏమి చేసినా మంచి దేవుడే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ మాట మనం చర్చిలో కూర్చొని చెప్పడం చాలా చాలా ఈజీ కదండి. నా దేవుడు ఏమి చేసినా న్యాయమే, చాలా ఈజీ చెప్పడం. ఎందుకంటే ఇంత విశ్వాసం ఉంది కాబట్టి, ఇక్కడ ఇంతమంది విశ్వాసం ఉన్నాం కాబట్టి, ఇంత భయంకరమైన విశ్వాసం ఉంది కాబట్టి, ఈ అట్మాస్ఫియర్ చాలా మంచిది. ఆయన ఏం చేసినా న్యాయం అని చెప్పాలనిపిస్తుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అన్యాయం చేసినావు కదా ప్రభువా, నయం అంటది నేను ఇక్కడి నుంచి పోతున్నప్పుడు ఫుల్గా పోయినాను, తిరిగి వస్తున్నప్పుడు ఖాళీగా వస్తున్నాను. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, అన్యాయం జరిగిపోయింది. నాకు నన్ను ఎవరు సంతోషం అని పిలవద్దండి, నన్ను ఎవరు నయం అని పిలవద్దండి, మారా అని పిలవండి, నా పేరు మార్చేయండి. సంతోషము ఇవన్నీ అవసరం లేదు నాకు, ఇంక అయిపోయింది. ఏదో బతుకుతున్న ఊరికే ఊపిరాడుతుంది అంతే. నాకు ఏం బతకాల, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నిర్వర్తించాలి అంతే. అంతే ఊరికే నేను పిలుస్తారు అంతే, మారా అని పిల్లలు అంతే. సంతోషము అవన్నీ మాట్లాడదు, నా దగ్గర ఆ టాపిక్లో ఇష్టం ఉండదు. సంతోషము, సమాధానము, ఆనందము ఇవన్నీ అయిపోయింది. ఎవరికి కాదు, ఊరికే బతికేస్తాను అంతే. నయం అంటా ఉంది. నేను వెళ్తున్నప్పుడు ఫుల్గా పోయినాను, అన్నీ ఉన్నది నా దగ్గర, డబ్బులు ఉన్నది, కుటుంబం ఆస్తి అంతా ఉన్నది. వాపసు వస్తున్నప్పుడు ఎవరు లేరు. కానీ నిజానికి తెలియదేమంటే, నయోమికి తెలియని విషయం ఏంటంటే, నయోమి నీ వెనకాల ఎవరున్నారు? అన్నీ పోయింది అంటున్నావు కదా, నీ వెనకాల ఎవరున్నారు? రూతు నిలబడింది కదా, ఆమె ఎవరో తెలుసా? యేసు క్రీస్తుని కనే తల్లి. ఆ వంశమంతా ఆమెలో పుట్టుకురాబోతా ఉంది. దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చినా నీకు తెలియట్లేదు. ప్రపంచంలో ఎవరికి ఇవ్వని గొప్ప స్థానం నీకు ఇచ్చాడు. ఎవరికి లేని వంశము పేరు నీకు ఇచ్చేశాడు. ఇప్పుడు నీకు అర్థం కాదు, ఇప్పుడు మారా అని పిలిపించుకోవాలనిపిస్తుంది. కొంచెం తట్టుకో. ఆమె చెప్పాడు గట్టిగా, స్నేహితులు చేసే గాయాలు నమ్మదగినవి. ఈ మాట నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు, కానీ ఈ ఇంగ్లీష్లో అది చదువుకోనంతా దాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు అసలు మతిపోయిందండి. అసలు గాయాలు నమ్మదగినవి ఏంటి అని. అంటే దేవుడు చేసే గాయాలు చాలా, దోస్ ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ వూండ్స్. ముందుకెళ్దాం. ఇక చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిలిచి ఉండు. ఆయన బాధ అంతా అదే అండి, వాక్యంలో అంతా అదే ఉంటుంది. ఆయన ఏమంటారంటే, నిలిచి ఉండు, దయచేసి నిలిచి ఉండు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడైనా చెప్తున్నప్పుడు, దేవుడు ఏమైనా చెప్తున్నాడు, మాట్లాడుతున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుందండి. ఇప్పుడు యెహోషువకు చెప్తాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు, బాగానే ఉంటుంది. తర్వాత ఏమంటాడు, భయపడకు అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు అంటాడు. ఇప్పుడు నువ్వు నాకు తోడు ఉంటే నాకు భయం ఎందుకు? కరెక్ట్ లేదండి. ఒక పక్క ఏమంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటాడు. నెక్స్ట్ ఏమంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. ఆ మాట యాక్చువల్లీ కాంట్రడిక్షన్ ఉంటుంది అనిపిస్తుంది. నువ్వు నాకు తోడున్నావు, ఇంకా నాకు భయం ఎందుకు? కరెక్ట్ లేదండి. కానీ దేవుడు ఏమంటే తెలుసా, నేను నీకు తోడు ఉన్నా సరే భయపడేలాగా సన్నివేశాలు వస్తాయి, బెదిరిపోయేలాగా సన్నివేశాలు వస్తాయి, పరిగెత్తిపోవాలనిపించేస్తుంది, నిన్ను నువ్వు చంపేసుకోవాలనిపిస్తుంది. అందుకు చెప్తున్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ జీవితానికి ఏం అర్థం కాకపోయినా సరే, యూ హ్యావ్ అ ప్రామిస్, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నీకు అర్థం కాని సంగతులన్నీ కూడా, ఈరోజు నీకు అర్థం కాని అంతు చిక్కని, ఎందుకు ఇట్లయింది ప్రభు, ఎందుకు ఇట్లయింది, ఇన్ని ప్రశ్నల మధ్యలో కూడా దేవుడు చెప్తున్నది ఏంటి చెప్పండి, నిలిచి ఉండు, నిలిచి ఉండండి. ఈ విషయము చెప్తున్నాం కదా, మామూలుగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ పరిస్థితులు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, అవమానం జరిగినప్పుడు, ఆటంకాలు జరిగినప్పుడు, విరోధం వచ్చినప్పుడు, జీవితంలో ఓడిపోయినప్పుడు, డిసప్పాయింట్మెంట్స్ వచ్చినప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏమి దోచని పరిస్థితుల్లో, అప్పుడు చెప్పగలం ఈ మాట, నువ్వేం చేసినా న్యాయమే ప్రభు అని. కష్టం కదండి.
అవునా కదా? కానీ నిజానికి ఆయన ఏం చేసినా న్యాయమే. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదండి. ఆయనకు అన్యాయం చేయడం రాదండి. ఆయన అన్యాయస్తుడు కాదు, మాట తప్పని మిత్రుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎలాంటి స్నేహితుడు అంటే నీతో పాటు ఆయన కూడా కూర్చొని ఏడుస్తాడు, బాధపడతాడు, కానీ తప్పదు. ఎందుకంటే కొన్ని జరగాలి కాబట్టి చేస్తాడంత. ఎందుకంటే ఇది నిన్ను నాశనం చేయడానికి రాలేదు, కానీ నువ్వు బహుగా ఫలించాలని చేస్తూ ఉన్నాడు. దేవుడు చేస్తున్న గాలి నిన్ను చంపేయాలనో, నిన్ను నాశనం చేయాలనో, నిన్ను పాతి పెట్టేయాలని కాదు, కానీ నిన్ను బహుగా ఫలించాలని, నువ్వు బహుగా ఫలించాలని. ఇప్పుడు దేవుడు ఇంత, ఒకసారి ఈ మాట చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం ఓపెన్ చేయండి ఒకసారి. 41వ అధ్యాయం 8వ వచనం చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఆ మాట చూడండి ఎలా ఉందో. దేవుడు ఇశ్రాయేలు ఏమని పిలుస్తా ఉన్నాడు చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ఆర్ మై సర్వెంట్, జేకబ్ ఐ హ్యావ్ చోజన్, అబ్రహాం మై ఫ్రెండ్. అంటే ఎంత గర్వంగా ఉంటుందండి ఆ మాట. నేను చెప్పే అర్థమవుతుందా? ఇప్పుడు రతన్ టాటా గారికి ఒక ఫ్రెండ్ తెలుసా మీకు? ఆ స్టోరీ తెలుసా మీకు? రతన్ టాటా గారు అండి, ఆయన పెద్ద ఆయన, విన్నారా లేదా? ఏదో చెప్పు, నువ్వు తెలుసా లేదా? టాటా బిర్లా తెలుసు కదా, రతన్ టాటా గారు. తనకు ఒక స్నేహితుడు ఉన్నాడట, చాలా ఎలాంటి స్నేహితుడు అన్న, చాలా పెద్ద వయసు ఆయన, ముసలాయన ఆయన. ఆయనకి చాలా చిన్న యవ్వనస్తుడు ఒక స్నేహితుడు ఉన్నాడు. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు, అది ఎక్కడో కలిసి ఏదో, ఆ స్టోరీ చాలా బాగుంటుంది. చాలా యవ్వనస్తుడు, ఆయనకి ఫ్రెండ్. ఆయన నా ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతాడు. వీడికి ఎట్లుంటో చెప్పండి. అప్పుడు ఫ్రెండ్ కాదు, వాడు కుటుంబంలో పుట్టలేదు. ఆయన కోసం అపాయింట్మెంట్ కోసం కొన్ని ఏం చేసినా కూడా అపాయింట్మెంట్ దొరకదు. అలాంటి వ్యక్తికి నా ఫ్రెండ్ అని పిలుచుకొని చెప్పుకొని తిరుగుతా ఉంటే వీడికి ఎట్లుంటో చెప్పండి. వీడికి ఏమైనా లైఫ్లో ప్రాబ్లం ఉంటుందా? అరే నా కెరీర్ ఎట్లా అంటే అనుకుంటాడు వీడు ఎప్పుడన్నా? చెప్పండి. అరే నా కుటుంబం బాగుపడేది ఎట్లా అనుకుంటే వీడికి ఏం చింత ఉంటుందో చెప్పండి. ఇంకోటికి ఎవరు? రతన్ టాటా గారే వినేం పిలుస్తున్నాడు, ఫ్రెండ్ అని పిలుస్తా ఉన్నాడు. రతన్ టాటా అనే మట్టిని సృష్టించిన దేవుడు, ఆమె చెప్పండి, ఆయన సృష్టించిన దేవుడు వచ్చి అబ్రహాంని ఏమంటున్నాడు? హీజ్ మై ఫ్రెండ్, ఈయన నా స్నేహితుడు అన్నప్పుడు ఎట్లుంటే చెప్పండి. అంటే నా బాధ అంతా అది కాదు. మామూలుడికే మామూలు ట్రీట్మెంట్ ఉంటుంది దేవుని దగ్గర నుంచి, అవునా కదా? నార్మల్ మనకే ఎట్లుంటుంది, ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా స్నేహితుడు అని చెప్పుకొని తిరిగినా అనుకోండి, ఇంకా అబ్రహాం ఎట్లుంటే చెప్పండి ట్రీట్మెంట్. నేను చెప్పి అర్థమవుతుందా? మామూలు మనకే ఎట్లుంటే చెప్పండి, తట్టుకోలేని శ్రమలు వస్తూ ఉంటాయి. ప్రభా బతకలేకపోతున్నాం ప్రభా, సంపే ప్రభా అని మనం అనుకుంటాం, అవునా కదా? అలాంటిది దేవుడే తానే ఈయన స్నేహితుడు అని చెప్పుకొని తిరిగిన ఆ అబ్రహాంకి ఎన్ని కష్టాలు వచ్చినాయి చెప్పండి, ఎన్ని నమ్మదగిన గాయాలు కలిగింటో చెప్పండి. ఆమేన్. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23, 2:23. హల్లెలూయా. ఏం చేసినాడు? అబ్రహాము దేవుని నమ్మినాడట, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అందరూ ఈ స్థాయిలో ఆగిపోతారు, ఏది నీతిమంతులుగా అయిపోతారు, అంత స్థాయి వరకే. నెక్స్ట్ స్థాయి చాలా అబ్రహాందే అండి. అబ్రహాం దేవుడే అతనిని ఫ్రెండ్ అని పిలుచుకున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ఎంతగా నమ్మినాడంటే అబ్రహాం దేవుణ్ణి, పిచ్చోళ్ళగా నమ్మేశాడండి. ఇంకా ఏముంటుంది, ఏ విధమైన డౌట్లకు నమ్మేశాడు దేవుణ్ణి అంతే. ఏమి చెప్తే చేసేసినాడు అబ్రాము. దేవుడు అబ్రాముకి పిలిచి ఏం చెప్పడం ఆలస్యం అంతే. ఏది ఇవ్వడం కూడా సిద్ధమైపోయినాడండి. అంతలా సిద్ధమైపోయినాడు కాబట్టి దేవుడు అంతలా అబ్రామును ప్రేమించాడు.
దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలంటే ఆయన ఇష్టం వచ్చిన నమ్మేయాలి, కంప్లీట్గా నమ్మేయాలి. ఒక డాక్టర్ని నమ్మినట్లు మనం దేవుని నమ్మేయాలి. ఆమె చెప్పట్లేదు, నేను చెప్పే అర్థం ఉందా? ఇప్పుడు డాక్టర్ వచ్చి నీకు వెయిట్ చాలా పెరిగిపోయినావు, ఇట్లుంటే నువ్వు చచ్చిపోతావు, త్వరగా తగ్గాల అన్నప్పుడు వెంటనే ఏం చేసి చెప్పడం, ఇంక స్టార్ట్ డైట్లు అది ఇది ఇది ఇది, అవునా కదా? కరెక్టా లేదండి? డాక్టర్ మాటకున్నంత వెయిట్ దేవుని మాటకు ఉన్నట్లా. ఇదిగో ఈ పాపం నువ్వు చేస్తున్న పాపము నేను నన్ను నుంచి దూరం చేసేస్తా ఉంది, దీని నుంచి బయటికి రా అంటే, పర్లేదులే ప్రభు, నీకేం అవన్నీ అర్థం కాదు, దేవుడు నువ్వు పైన ఉంటావు, నీకు అని అర్థం కావు, ఇట్లా ఉండాలంటే ఇట్లా చేయాలి తప్పదు అని మనం చేసుకుంటూ పోతామండి, అవునా కదా? ఎందుకో మరి డాక్టర్కున్న మాటకున్న వెయిట్ దేవుని మాటకు ఉండట్లేదు, నమ్మలేకపోతున్నాం మనం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. అబ్రహాము చూడండి, కొన్ని విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు చూడండి. స్టార్టింగ్లో దేవుడు వేరే దేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోయినాడు అంతే, క్వశ్చన్లు అడగలేదండి. ఎట్లా పోవాలి ప్రభు, ఏం చేయాలి ప్రభు, అక్కడ ఎట్లా ఏం చేస్తావు, అక్కడ ఎట్లా ఎవరి దగ్గర ఉండాలా, ఏం చేయాలి, అక్కడ కనెక్షన్స్ ఏంటి, కాంటాక్ట్స్ ఏమి, అవన్నీ లేవండి. అప్పుడు వైఫై లేదు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు కదా. ఎట్లా పోయినాడు మరి, అక్కడ వెదర్ ఎట్లుందో తెలియదు, అక్కడ జనాలు ఎట్లున్నారో తెలియదు, వెళ్ళిపోయినాడు అంతే. పోయినాక అక్కడ క్షేమంగా ఉన్నాడంటే అది లేదు, పోయిన వెంటనే కరువు స్టార్ట్, అవునా కదా? ఒక టెంట్ వేసుకున్నాడు, ఈ కరువు ఇక్కడ బాగుంది అనుకున్నాడు, కరువు. మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయినాడు. పోతా దారిలో లోతు ఏమన్నాడు, నాకు అయ్యలేదన్నాడు. సరే పద అన్నాడు. లోతు ఒక పక్క పోయినాడు, అబ్రాహాం ఇంకొక పక్క పోయినాడు. స్టార్టింగ్లో నుంచి నమ్ముకొని వచ్చినాడు కదండి, అవునా కదా? ఊరు వదిలి వచ్చేసినాడు, నమ్ముకొని దేవుని మాట పట్టుకొని ఊరు వదిలి వచ్చేసినాడు. వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఏమంటారు, అక్కడ ఒక స్థానంలో లేదు, మధ్యలో సొంతలో వదిలి వెళ్ళిపోయినారు. ఆ పోయినాడు వాడు ఊరుకున్నాడంటే లేదు, అక్కడ ఒక గొడవ, అక్కడ పోయి యుద్ధం చేసి మళ్ళీ వాడిని పిలిపించుకుని వచ్చిన వాపసు, అవునా? ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్న మధ్యలో అబ్రహాము సంతానం లేదు. అక్కడ దేవుడు నమ్మకంతో చూపించినాడు. లాస్ట్కి ఇంకా 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలి వయసులో దేవుడు కుమారుని ఇస్తే, తర్వాత దేవుడు ఏమంటాడు, మళ్ళీ ఆ కుమారుని నాకు ఇచ్చే అంటాడండి, బలి ఇచ్చే అంటాడు. ఎక్కడ కూడా అబ్రహాం విసుక్కోలేదండి, ఎక్కడ కూడా విసుక్కోలేదు. అలాగ ఇచ్చినావు ప్రభువా, కావాలన్నా లేదు, ఆశలు వదిలేసుకుని మళ్ళీ లాస్ట్కి మళ్ళీ లేనిపోయిన ఆశలు పుట్టించి కుమారుని ఇచ్చి మళ్ళీ చంపేస్తానంటావు, బలి ఇచ్చే అంటావు కదా. ఏం క్వశ్చన్లు అడగలేదండి, వెళ్ళిపోయినాడు అంతే. కొండ మీదకి ఎక్కినాక వాళ్ళ కుమారుడు అంటాడు, యెహోవానే సమకూర్చును, యెహోవా ఈరే, ఆయన సమకూర్చును. ఆమె ఇంతగా అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలరు చెప్పండి? అసలు తన ప్రాణాన్ని ఏమి లెక్క చేయకుండా, తనకి ఏది లెక్క చేయకుండా, దేవుడు ఏమి చెప్తే అది, ఆయన చెప్పడం ఆలస్యం అంతే వెళ్ళిపోవడం, చెప్పడం ఆలస్యం అంతే దేవుడు లెక్క చేయకుండా చేసేయడం. ఎవరిని లెక్క చేయకుండా లోబడినాడు కాబట్టి దేవుడు ఎవరిని లెక్క చేయలేదండి. అబ్రాహాము నా ఫ్రెండ్ అనేసాడు అంతే. అబ్రాహాము తెగించినాడు, దేవుడు తెగించేసాడు అంతే. ఆమె చెప్పండి గట్టిగా ఆమె చెప్పండి. ఈ అబ్రాహాము విశ్వాసం మనకి ఈరోజు స్ఫూర్తి కావాలి, మనకు ప్రేరణ కావాలి. ఆమెన్. నేనేమంటున్నానంటే, మనం గొప్ప అద్భుతమైన డాక్టర్స్ తెలుసున్నప్పుడు, అద్భుతమైన ఫిలాసఫర్ అయినప్పుడు దేవుడికి ఇష్టం కావండి. అప్పుడు కాదు దేవునికి నచ్చేది. ఎప్పుడు నచ్చుతుందో చెప్పండి? దేవుణ్ణి నమ్మినప్పుడు. మనకు అన్నీ ఉన్నాయండి, భయంకరమైన జ్ఞానం ఉంది, ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి, బాగా మంచి జ్ఞానం, మాట్లాడడం అంటే అనర్గళంగా గంటలు మాట్లాడేస్తాం, ఎవరైనా కన్విన్స్ చేయగలము, ఎంత ఆర్గ్యుమెంట్ అయినా గెలిచేస్తాము, ఏమైనా చేస్తాము. కానీ ఏం లేదు చెప్పండి, దేవుని మీద నమ్మకం లేదు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నమ్మకం లేదంటే మరి మీరు అసలు అవిశ్వాసాలు అని చెప్పట్లేదు, కాకపోతే కావాల్సినంత లేదు. ఒక కాలు ఎప్పుడు బ్రేక్ మీద పెట్టింటాం, నమ్ముతాం, కానీ ఒక కాలు ఎప్పుడు అట్లా బ్రేక్ మీద అట్లా రెడీ ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా కొంచెం అట్లా వస్తేనే వేసేస్తాం, బ్రేక్ వేస్తాం. కానీ అబ్రాహాం కార్లకి బ్రేకులు పని చేయలేదో మరి ఏమో నాకు అర్థం కాలేదు. కానీ దేవుడు చెప్తే పదా అనేది అంతే. మామూలుగా మంది గేర్లెస్ కార్లు వస్తాయి, అబ్రాహాంది బ్రేక్లెస్ కార్ ఏమో మరి. అంటే ఎక్కడ అసలు కన్ఫ్యూజన్ లేదని మనోడికి, రెండు మాటలు లేదు అసలు. ఇంత జరిగినాక దేవుడు అబ్రాహాం నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు నమ్మకం వదిలేసుకుంటాడా? మనిషి ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు ఎంత నమ్మకంగా ఉంటాడు చెప్పండి? దేవుడు తన ప్రతాపం చూపించేశాడు, జనములకు తండ్రిగా చేసేసాడు, జనాంగములకు తండ్రిగా చేశాడు, విశ్వాసములకు తండ్రిగా చేసేసాడు, ఉన్నతమైన స్థానంలో పెట్టేశాడండి. ఆమెన్. నేనేమంటున్నానంటే, మనం దేవునికి ఇచ్చే స్థానము దేవుడు మనకి ఇచ్చే స్థానం లాగా ఉంటుంది అంతే. మనం దేవునికి ఎంత విలువ ఇస్తామో దేవుడు మనకు అంతే విలువ ఇస్తాడు. ఆమె చెప్పలేదు ఎవరు?
మన ఆలోచన స్థాయిలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుని ఆలోచనతో మనం అక్కడే ఉంటాం. అన్ని తర్వాత దేవుడు వస్తే మనకు కూడా దేవుడు అన్ని తర్వాత నా దగ్గర వచ్చినా కదరా, నేను కూడా అందరి తర్వాత నీ దగ్గరకు వస్తాను అంటాడు. అంతే కదండి. నీ ప్రయత్నాలన్నీ చేస్తున్నావు, కానీ ఆమె చూస్తే అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, ఎక్కడ బయట కూడా పోలేదు, ఆమె దగ్గర పోతున్నాను ఫస్ట్. నీకు నన్ను అవసరం లేదు. ఫస్ట్ నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు, అన్నీ అయిపోయినాక ఏది వర్కౌట్ కావాలి లాస్ట్ నా దగ్గరకు వచ్చినావు. సరే నేను కూడా లాస్ట్ నీ దగ్గరకు వస్తాను. వీడు పిచ్చోడు చూస్తే పొద్దు నుంచి రాత్రి ఇక్కడ నా చర్చిలో కూర్చున్నాడు. వీడికి ఏం అసలు ఎంత పనుడు వచ్చి లోపల కూర్చున్నాడు. ఫస్ట్ వీని దగ్గర పోవాలి, నీ దగ్గర రావాలి. చెప్పండి. దేవుడికి ఎలాంటి వారు కావాలి చెప్పండి? నమ్మే వాళ్ళు కావాలండి. ఎందుకంటే నా మెసేజ్ మెయిన్ మాట ఏమంటే ఈరోజు ఆయన చేసే గాయాలు నమ్మదగినవి కాబట్టి దయచేసి నిలిచి ఉంటండి. అలా నిలిచి ఉన్నప్పుడు అబ్రహాం ఇంత టైంలో అట్లే ఉన్నాడు కాబట్టి ఏం జరిగినా కూడా అట్లే ఉన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించేశాడు. యోబును కూడా అట్లే అంటాడు కదా, మా వాడు ఉన్నాడు చూసినావు అంటాడండి దేవుడు. ఏం మాట అసలు! అందరినీ చూసి వచ్చినావు కరెక్టే, అక్కడ ఒకడున్నాడు యోబు అని కలిసినావా అన్నాడు. ఎంత ఎంత పొగరు ఉంటుంది కదా ఆ మాటలో, ఎంత ఏమంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సాతాను అంటే అందరినీ టెస్ట్ చేసినాడంట, పైన వచ్చినాక దేవుడు అంటాడంట ఒకడున్నాడు టెస్ట్ చేసినాడు కదా అని. హల్లెలూయా. ఆ టైంలో కూడా యోబు ఎప్పుడూ నోటితో పాపం చేయలేదంటండు. దేవుడు అంత నిందించి, దేవుడు కదా అన్ని నిందలు వచ్చినా కూడా, అంత పోగొట్టుకుపోయినా కూడా, అన్ని పోయినా కూడా దేవుడు యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అట్లే నిలబడిపోయినాడు, అట్లే నిలిచున్నాడు కాబట్టి దేవుడు దాన్ని డబల్ చేసి పడేశాడు. కోల్పోయినదంతా డబల్ ఇచ్చేసాడండి. ఒక మాట చెప్తున్నా వినండి, దేవునికి నువ్వు కోల్పోయిందంతా ఇవ్వడానికి క్షణం పట్టదండి దేవునికి. అని అనుకుంటే డబల్ ఇచ్చేస్తాడు. ఆమె చెప్పట్లేదు, చెప్పండి దయచేసి, నోరి పేమనండి గట్టిగా. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. దేవునికి కావాల్సిందంత నమ్మకం అంతే. ఆయన నమ్మాలి అంతే, గట్టిగా నమ్మేసేయాలంతే. ఆమేన్. ఆయన ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నిజమైన ఫ్రెండ్ మీరు నమ్ముతారండి? ఎందుకంటే నమ్మితే ఒకసారి చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఏదో చేస్తాను, ఫ్రెండ్ అన్నప్పుడు ఇట్లా అనుకుని ఏదో చేస్తాం కదా, ఆ రోజు నుంచి ఫ్రెండ్ అన్నమాట వాడు. అట్లా కాంట్రాక్ట్ ఒకవేళ దేవుని దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అయిపోయా. అప్పుడు ఒక్కొక్కసారి స్నేహితుల మాటలు చాలా సంతోషం కలిగిస్తాయి. అది ఫస్ట్ కాయిన్కు ఈ సైడ్ ఇంకొక కాయిన్, ఇంకొక మాట. ఇది కాయిన్కి రెండు ఉంటాయి కదా, ఎప్పుడు హెడ్స్ పడుతుంది తెలియదు, ఎప్పుడు టేల్స్ పడుతుంది తెలియదు, ఎప్పుడు బాగుంటుంది తెలియదు, ఎప్పుడు పడిపోతుంది తెలియదు. కానీ అతుక్కం పోవాలి, అలాగే అలా ఉండిపోవాలి అంతే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు అందుకే చెట్టును వాడుకున్నాడు. చెట్టు కదిలిపోదు, అక్కడే ఉంటుంది. ఎంత కట్ చేసినా ఏం చేసినా అక్కడే ఉంటుంది, ఇంక పోదు కదా. అందుకే దేవుడు మనల్ని కూడా చెట్టుతో పోల్చాడు. ఆమె చెప్పండి. సో ఈరోజు ఈ మాటలతో మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ దేవుడు మీకు చేస్తున్న గాయాలు నేను నాశనం చేయాలని కాదు, ఆయనకు తెలియక కాదు, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు తెలియనిది ఏముంటుంది చెప్పండి? దేవుడు ఏం చేసిన న్యాయమే అని అనుకొని ఆయన మీద నమ్మేశాను అంతే. పరిపూర్ణంగా నమ్మేయండి ఆయన ఏం చేసిన న్యాయమే, ఆయన ఏం చేసిన ధర్మమే, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, ఖచ్చితంగా మంచి కోసమే చేస్తాడు అని నమ్మేయండి. దేవుడు కూడా అలా నమ్ముతాడు మనల్ని. ఆమేన్. ఆయన మన నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. ఆయన చేసే గాయములు చాలా నమ్మదగినవి. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడినాడు. ఎస్. ఈరోజు ఈ అబ్రాహాము విశ్వాసాన్ని ప్రేరణగా స్ఫూర్తిగా తీసుకొని మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం పిల్లలు. దేవుడి మాటలు దీవించిన కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం నాయనా. దాని ఫలములు తను మేము చూసే కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రభు మీరు దీవించిన ఆశీర్వదించండి. ఈ వాక్యము ప్రభువా దూరాన వింటున్న వారిని కూడా మీరు దీవించిన ఆశీర్వదించండి. ఇక్కడ ప్రభువా ఎవరికైతే అనారోగ్యమైన పరిస్థితులు అనారోగ్య సమస్యలు ఉన్నాయో తండ్రి ప్రభువా ముట్టి స్వస్థపరచండి. మీరే ప్రభువా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా నీ వాక్యం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమాన్ని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, భూమిని ఆకాశమును ఇందులో ఉన్న సమస్తాన్ని కూడా సృజించిన సృష్టికర్తవైన మా దేవా, మీ పరిశుద్ధమైన నామను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుత్థాన దినమందు ఈ ఉదయకాల సమయంలో ఈ రెండవ ఆరాధనలో నీ బిడ్డలుగా మేమందరము కలిసి కుటుంబముగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినారు. నీకు స్తోత్రాలనైనా.
అలాగే నీ బలలో పాల్గొనే గొప్ప ఆధిక్యతని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి మేము చెల్లించుకుంటున్నాం. అలాగే నా ప్రభువా, నీ మహిమగణ పరిచర్యలో సమర్పించబడిన కానుకను బట్టి నీకు స్తోత్రం నాయనా. విత్తబడిన సమర్పించబడిన కానుకను మీరు దీవించు. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించండి. ఈ కానుకను నీ మహిమగణ పరిచర్యలో మీరు ఉపయోగించుకో దేవా, నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఈ పునరుత్థాన దినమందు ఈ ఆదివారమున తండ్రి ఇలాగ మేమందరం కలుసుకొని నేను ఆరాధించి నేను ఘనపరిచి ఉంటుండగా నీ కృప, నీ ఆశీర్వాదాలు, నీ బలాన్ని మీరు మాకు దయచేదేవా. చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వచ్చిన ఒక్కొక్కరిని కూడా నీ కృపలకి జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరును దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన. ఎవరైనా ఈ స్థలములో బలహీనం చేత, అనారోగ్యం చేత ఈ స్థలానికి వచ్చినట్లయితే నీ బిడ్డలను తాకండి. వారికి అద్భుతమైన విడుదల, స్వస్థతను వారికి దయచేదేవా, నీకు వందనాలు. అలాగే తండ్రి, తిరిగి మేమందరం కూడా నాయన మా గృహాలకు వెళుతుండగా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. రాబోయే వారమంతా నీ కృపా క్షేమములు మా వెంట ఉంచు. ముఖ్యంగా ఈ రాబోయే వారములో తండ్రి, ఎందరైతే బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకొనబోతున్నారో మా బిడ్డలందరినీ దీవించు, వారి కుటుంబాలను దీవించు దేవా. అలాగే యూట్యూబ్ ద్వారా ఏకవాక్య పరిచర్య ఎందరైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి, నీకు స్తోత్రం. నా ప్రభు, మా తండ్రి స్వామి, జరగబోయే 3వ ఆరాధనలు కూడా నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరివచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్యపరిచిన బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.